సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ అటవీ శాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 1,00,000 పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరమే తెలియదు. 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఏప్రిల్ 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక మే 5th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టు కనుక https://psc.ap.gov.in అటువంటి యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేనే మనకి 48,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది గైస్. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1,00,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జోన్ వైజ్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. టోటల్గా మనకి 37 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తెలంగాణ అభ్యర్థులు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏ డిస్ట్రిక్ట్ ఏ జోన్ కిందకి వస్తుందని చూసుకున్నట్టయితే కనుక జోన్ 1 కిందకి మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, జోన్ 2లోకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, జోన్ 3లోకి వచ్చేసరికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్ 4లోకి వచ్చేసరికి మన చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు అనేటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్లు అనేవి మనకి జోన్ 4 కిందకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏ జోన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్లు అనేవి వస్తాయని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకున్న మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఓన్లీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 rupees అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 250 rupees అప్లికేషన్ ఫీజుతో పాటు 120 rupees ప్రాసెసింగ్ ఫీజు అనేది కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్న మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక సో ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిసిప్లిన్స్లలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, ఫైనల్గా మనకి జూవాలజీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరమే తెలియదు గైస్. సో ఇక పోస్ట్కి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అనేది జరుగుతుంది. మేల్స్ వచ్చేసరికి 163 centimeters అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేటది కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 79 centimeters, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 centimeters అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ దీంతో పాటుగా మనకి 25 కిలోమీటర్స్ వరకు కూడా మనకి వాకింగ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 4 అవర్స్‌లో ఇక రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 150 సెంటీమీటర్స్ అనేది మీరు హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేటైతే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 74 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 16 కిలోమీటర్స్ వాకింగ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 4 అవర్స్‌లో ఇక రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక పార్ట్ ఏలో వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 10th క్లాస్ లెవెల్లో టోటల్‌గా మనకి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 75 మార్క్స్. టోటల్‌గా మనకి 75 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. పార్ట్ బి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 75 మార్క్స్. టోటల్‌గా మనకి 150 మార్క్స్‌కి ఇక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఎవరైతే ఇక స్క్రీనింగ్ టెస్ట్‌ని క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఈ యొక్క టెస్ట్‌లో వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ తెలుగు నుంచి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 100 మార్క్స్‌కి ఇక ఫస్ట్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పేపర్ 1లో వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్, పేపర్ 3లో వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీ, పేపర్ 4లో వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్ 2 అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ 4 పేపర్స్ ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. టోటల్‌గా మనకి 600 మార్క్స్ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్‌తో పాటు ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క టాపిక్‌కి సంబంధించి డీటెయిల్‌గా మనకి ఇక్కడ సిలబస్ ప్యాటర్న్ అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఎవరైతే ఇక మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి టోటల్‌గా మనకి 60 మినిట్స్ పాటు కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 మార్క్స్‌కి ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్‌గా మనకి 13 డిస్ట్రిక్ట్స్‌గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్‌గా అయితే ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు అటువంటి ఈ యొక్క 13 డిస్ట్రిక్ట్స్‌లో ఇక ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక వేకెన్సీస్‌కి మనకి తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టయితే కనుక మనకి జోన్తో పాటు ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు, ఓపెన్ జోన్తో పాటు మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకి 14 వేకెన్సీస్, బీసీఏ వారికి 3, బీసీబీ వారికి 2 వేకెన్సీస్, బీసీసీ వారికి 1 పోస్టు, బీసీడీ వారికి 4 వేకెన్సీస్, బీసీఈ వారికి 2 వేకెన్సీస్. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.